ఇంకా అనన్య కనిపించకపోవడంతో తన బెస్ట్ ఫ్రెండ్ ప్రియా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తుంది. అనన్య కాల్ రికార్డ్స్లో చెక్ చేస్తే నో రికార్డ్ ఆఫ్ ఎనీ 3:07 AM కాల్స్ ఇన్ ద సర్వీస్ ప్రొవైడర్ లాగ్. ఫోన్లో కాల్ చూపించింది కానీ నెట్వర్క్ రికార్డ్స్లో మాత్రం ఏమీ లేదు. అంటే ప్రియా వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్తుంది. పోలీసులు అప్పుడు వణుకు పుట్టే ఒక విషయాన్ని చెప్తారు. పాస్ట్ 10 years నుండి 3:07 AMకి కాల్స్ వచ్చినప్పుడు వాళ్ళు 24 hours డిసప్పేర్ అయ్యారు అని. కామన్ పాయింట్, అన్ని కేసెస్లో సేమ్ అపార్ట్మెంట్లో జరిగాయి. మీ ఫ్రెండ్ ఫ్లాట్ నెంబర్ 307 కదా? దాంతో ప్రియా షాక్ అవుతుంది. వెంటనే అంత లేట్ నైట్ అయినా ప్రియా అనన్య రూమ్కి వెళ్తుంది. లోపల వాల్ మీద చిన్న చిన్న స్క్రాచ్ మార్క్స్ ఉంటాయి. డోంట్ ఆన్సర్ 37. సడన్గా తన ఫోన్ బజ్ అవుతుంది. టైం 3:07 AM, అన్నోన్ నంబర్. దాంతో ప్రియాలో భయం స్టార్ట్ అవుతుంది. అప్పుడే ఇంకొక ఇన్కమింగ్ కాల్ అనన్య అనే పేరుతో. వెంటనే కాల్ ఆన్సర్ చేసి చాలా భయపడుతూనే అనన్య నువ్వు ఎక్కడున్నావు అని అడుగుతుంది. అవతల వైపు నుండి అనన్య వాయిస్లో చిన్నగా ఐ టోల్డ్ యూ డోంట్ ఆన్సర్, నౌ యు ఆర్ నెక్స్ట్ అంటూ ఫోన్ కట్ అయిపోతుంది. లైట్స్ ఆఫ్ అయిపోతాయి. ఈ 3:07 AM కాల్ ఒక నంబర్ కాదు, ఒక కర్స్. ఆన్సర్ చేస్తే 24 hours డిసప్పేర్ అవుతారు. ఇగ్నోర్ చేస్తే కర్స్ వేరే విక్టిమ్ని చూస్ చేస్తుంది. ఇది రియల్ స్టోరీ కాదు. ఇప్పుడు చెప్పండి, రాత్రి 3:07 AMకి మీ ఫోన్ రింగ్ అయితే ఆన్సర్ చేస్తారా లేకపోతే ఇగ్నోర్ చేస్తారా?